పదో తరగతి నూతన ప్రశ్నాపత్రం గణితంపై విశ్లేషణని ఇప్పుడు మనం చూద్దాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మనకి పదో తరగతి ప్రశ్నాపత్రాన్ని మార్పు చేయడం జరిగింది. కోవిడ్-19 లేదా కరోనా వైరస్ దీని ప్రభావం వల్ల ఈరోజు 11 పేపర్లుగా ఉన్న పదో తరగతి పరీక్షల్ని 6 పేపర్లుగా మార్పు చేసింది. ఆ మార్పుల్లో గణితం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి సిలబస్లో 14 చాప్టర్లు ఉన్నాయి. ఈ 100 మార్కుల పేపర్లో మొత్తం 14 చాప్టర్లు కూడా వస్తాయి. గరిష్టంగా మార్కులు 100 మార్కులు. ప్రశ్నాపత్రంలోని ప్రశ్నల సంఖ్య 33. గతంలో వలె ఒక పేపర్లో ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నే ప్రశ్నలు ఉంటాయి. ఇక ప్రశ్నాపత్రంలోని సెక్షన్ల సంఖ్య 4. సమయం 3 గంటల 15 నిమిషాలు. ఇందులో 3 గంటల సమయం పేపర్ రాసేందుకు, 15 నిమిషాల సమయం పేపర్ చదివి అర్థం చేసుకునేందుకు. చేత సమయం కూడా గతంలో కన్నా కొంత పెరిగింది 100 మార్కుల పేపర్ వల్ల. ఇక ఏ విధంగా ఉంటుంది ఇందులో? ఇదివరకు గతంలో అరమార్కు ప్రశ్నలు ఉండేవి, ఇప్పుడు అరమార్కు ప్రశ్నలు లేవు. అంటే ప్రతి ప్రశ్నకి ఉన్న మార్కుల్ని రెట్టింపు చేయడం జరిగింది. ఇక్కడ సెక్షన్ 1లో 1 మార్కు ప్రశ్నలు 12 ఉంటాయి. సెక్షన్ 2లో 2 మార్కుల ప్రశ్నలు 8 ఉంటాయి. సెక్షన్ 3లో 4 మార్కుల ప్రశ్నలు 8. సెక్షన్ 4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఉంటాయి. ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2, సెక్షన్ 3 వీటిలో మాత్రము ఏ విధమైన చాయిస్ ఉండదు. సెక్షన్ 4లో మాత్రం అంతర్గత ఎంపిక ఉంటుంది. అంటే ఇంటర్నల్ చాయిస్. మనకి గతంలో ప్రశ్నాపత్రం ఏ విధంగా ఉందో అదే విధంగా మాత్రమే ఉంటుంది. ఇక ప్రశ్నాపత్రాన్ని రూపొందించేటప్పుడు ఎవరైనా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే విద్యా ప్రమాణాలు. గణితంలో 5 విద్యా ప్రమాణాలు ఉన్నాయి. అవి: 1 సమస్య సాధన, 2 కారణాలు చెప్పడం, 3వది వ్యక్తీకరణ, 4వది అనుసంధానం, 5వది దృశ్యీకరణ. ఇందులో సమస్య సాధన అంటే ప్రాబ్లం సాల్వింగ్కి 40% మార్కులు. అంటే 40 మార్కులు ఇప్పుడు ఈ పేపర్లో ఉంటాయి. సుమారుగా 13 ప్రశ్నలు దీని మీద ఉంటాయి. 2వది కారణాలు చెప్పడము, నిరూపణలు అంటే రీజనింగ్ అండ్ ప్రూఫ్. దీని మీద 20% ప్రశ్నలు వస్తాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ 20 మార్కులకి మనకి పేపర్ వస్తుంది. 5 ప్రశ్నలు సుమారుగా దీనికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. వ్యక్తీకరణ, కమ్యూనికేషన్, దీనికి 10% మార్కులు కేటాయించడం జరిగింది. అంటే 10 మార్కులు, సుమారుగా 5 ప్రశ్నలు ఇందులోంచి వస్తాయి. అనుసంధానం, కనెక్షన్స్, దీనికి 15% కేటాయించడం జరిగింది. అంటే 15 మార్కులు వస్తాయి. అంటే 5 ప్రశ్నలు దీని నుంచి వస్తాయి అన్నమాట. ఇక దృశ్యీకరణ అంటే విజువలైజేషన్, దీని నుంచి 15% మార్కులు అంటే 15 మార్కులు వస్తాయి. సుమారుగా 5 ప్రశ్నలు వస్తాయి. మొత్తం ప్రశ్నలు 33 ప్రశ్నలు ఉంటాయి. ఇక మనకి అంటే మీకు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేది విద్యార్థులకి పెద్దగా అవసరం లేదు, కానీ పేపర్ సెట్ చేసేవారికి ఇది ముఖ్యమైన అంశం. ఇక ప్రశ్నలు ఎలా ఉంటాయి, ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది? ఈజీ అంటే సులభంగా ఒక 20% మార్కులు, 20 మార్కుల ప్రశ్నలు ఈజీగా ఉంటాయి. దాదాపుగా 7 ప్రశ్నలు సులభమైన ప్రశ్నలు ఉంటాయి మొత్తం పేపర్లో. అలాగే యావరేజ్ సాధారణమైన ప్రశ్నలు ఒక 60% అంటే 60 మార్కులకు ఉంటాయి. దాదాపుగా ఇవి 18 ప్రశ్నలు మనకి యావరేజ్గా ఉంటాయి. ఏ విద్యార్థి అయినా కూడా ఈ 20%, 60% అంటే 80 మార్కుల పేపరు అందరూ జవాబులు రాసే విధంగా ఉంటుంది. ఇక కఠినంగా ఉండే ప్రశ్నలు 20% అంటే 8 ప్రశ్నలు. దాదాపుగా వీటికి మనకి ఈ విధంగా ఉంటాయి. అంటే కఠినం అంటే కొంచెం ఇబ్బందికరంగా ఉండే ప్రశ్నలు ఉంటాయి. అంచేత వాటిని మాటలు ఎలా ఉన్నా 80% ప్రశ్నలు అందరూ రాసే విధంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీ ప్రిపరేషన్ని కొంచెం ఎక్కువ చేసుకున్నట్లయితే అందరూ కూడా 80% మార్కులు సులువుగా తెచ్చుకోవచ్చు. ఇక ఇందులో ఏ రకమైన ప్రశ్నలు ఉన్నాయి? లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ ఆన్సర్, 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఇవి 12 ప్రశ్నలు ఉంటాయి. మార్కుల శాతం 12 మార్కులు ఉంటాయి వీటికి. అలాగే
అతి లఘు సమాధాన ప్రశ్నలు అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అంటే ఇవి 2 మార్కుల ప్రశ్నలు అన్నమాట. ఇక్కడ 16 మార్కులు ఉంటాయి, వీటికి 8 ప్రశ్నలు ఉంటాయి. అలాగే లఘు సమాధాన ప్రశ్నలు అంటే చిన్న చిన్న ఆన్సర్లు. ఇప్పుడు ఇవి 4 మార్కుల ప్రశ్నలుగా ఉన్నాయి. 32 మార్కులు వీటికి కేటాయించడం జరిగింది. 8 ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. ఇక చివరిని వ్యాసరూప ప్రశ్నలు. ఇందులో 40% మార్కులు 5 ప్రశ్నలు ఉంటాయి. 40 మార్కులు ఉంటాయి. ఒక్కొక్క ప్రశ్నకి 8 మార్కులుగా కేటాయించడం జరిగిందనమాట. ఇప్పుడు మన లక్ష్యాత్మక ప్రశ్నలు అంటే 1 వర్డ్ ఆన్సర్ క్వశ్చన్స్లో 6 ప్రశ్నలు పేపర్ 1 నుంచి ఇస్తారు, 6 ప్రశ్నలు పేపర్ 2 నుంచి ఇస్తారు. అంటే మొత్తం 12 ప్రశ్నలు, వీటికి 12 మార్కులు అనమాట. సెక్షన్ 1లో ఉండేవి 12 ప్రశ్నలను 6 ప్రశ్నలు పేపర్ 1 నుంచి, 6 ప్రశ్నలు పేపర్ 2 నుంచి ఇస్తారనమాట, 12 మార్కులు. ఇక సెక్షన్ 2 అతి లఘు సమాధాన ప్రశ్నలు. దీంట్లో 8 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 8 ప్రశ్నలకు గాను 4 ప్రశ్నలు పేపర్ 1 నుంచి, 4 ప్రశ్నలు పేపర్ 2 నుంచి ఇస్తారు. మొత్తం 8 ప్రశ్నలు కాబట్టి 8 × 2 16 మార్కులు వీటికి కేటాయించడం జరుగుతుంది. ఇక 3వ సెక్షను లఘు సమాధాన ప్రశ్నలు. ఇందులో 8 ప్రశ్నలు ఉన్నాయి. దీంట్లో 4 ప్రశ్నలు మళ్ళీ పేపర్ 1 నుంచి, 4 ప్రశ్నలు పేపర్ 2 అధ్యాయాల నుంచి ఇస్తారు. వీటికి 8 కాబట్టి 8 × 4 32 మార్కులు. ఇక ఆఖరి సెక్షన్ వ్యాసరూప ప్రశ్నలు, ఎస్ఐ ఆన్సర్. దీంట్లో 5 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి అంతర్గత ఎంపిక ఇంటర్నల్ చాయిస్ ఉంది. ఈ ఇంటర్నల్ చాయిస్లో ఎలా ఇస్తున్నారంటే 29వ ప్రశ్న దగ్గర నుంచి 33వ ప్రశ్న వరకు ఇక్కడ ఉంటాయి. 29లో ఏబి అని 2 ప్రశ్నలు, 30లో ఏబి అని 2 ప్రశ్నలు, 31లో ఏబి అని 2 ప్రశ్నలు, 32లో ఏబి అని 2 ప్రశ్నలు, 33లో ఏబి అని 2 ప్రశ్నలు ఉంటాయి. ఇప్పుడు 29, 30 ఈ 2 ప్రశ్నలు మనకి పేపర్ 1కి సంబంధించిన అధ్యాయాల నుంచి ఇస్తారు. అంటే 2 4 ప్రశ్నలు వస్తాయి ఇక్కడ మీకు. మీరు 2 రాయి ప్రశ్నలు రాయాలి. అంటే అంతర్గత చాయిస్ అంటే 4లో 2 రాయడం కాదు, 29లో ఏబీల నుంచి 1 రాయాలి, 30లో ఏబీల నుంచి 1 రాయాలి. అలాగే 31, 32 ప్రశ్నలు, ఈ 2 ప్రశ్నలు కూడా పేపర్ 2 సంబంధించిన అధ్యాయాల నుంచి వస్తాయి. ఇక్కడ కూడా అదేవిధంగా మీరు 2 ప్రశ్నలు జవాబు రాయాలి. ఇక 33వ ప్రశ్న 2 పేపర్ల నుంచి చెరుకోటి వస్తుంది. అంటే పేపర్ 1 నుంచి 1 ప్రశ్న, పేపర్ 2 నుంచి 1 ప్రశ్న. సాధారణంగా ఈ 33వ ప్రశ్న మనకి విజువలైజేషన్ దానికి సంబంధించి ఉంటుంది. అంటే 33వ ప్రశ్నలో 1 ప్రశ్న పేపర్ 1కి సంబంధించిన ప్రశ్న గ్రాఫ్కి సంబంధించింది వస్తుంది. పేపర్ 2కి సంబంధించిన ప్రశ్న నిర్మాణానికి అంటే కన్స్ట్రక్షన్కి సంబంధించింది వస్తుంది. సో ఇవి 5 ప్రశ్నలు, 5 8 40 మార్కులు అనమాట. సో అంచేత మీరు ఈ ప్రశ్నలని మనకి మిగిలిన ప్రశ్నలు పేపర్ 1 పేపర్ 2 సమానంగా ఉన్నాయి. ఇక్కడే మీరు ఎక్కువ మార్కులు సంపాదించుకునే అవకాశం ఉంది. గతంలో 4 మార్కులు వచ్చిన ప్రశ్నకి ఇప్పుడు 8 మార్కులు వస్తున్నాయి కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా దీని ప్రిపేర్ అవుతే సరిపోతుంది. ఏ విధంగాను? ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ ఉంది, 2 అధ్యాయాలు ఉన్నాయి మనకి. బహుపదులు అంటే పాలినామియల్స్, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే రేఖీయ సమీకరణాల జత. దీని నుంచి కానీ ఒక గ్రాఫ్ వస్తుంది. సో మీరు గ్రాఫ్ని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ పట్టు 8 మార్కులు సంపాదించుకోవచ్చు సులభంగా. అలాగే నిర్మాణానికి వచ్చేటప్పటికి స్వరూప త్రిభుజాలు, సిమిలర్ ట్రయాంగిల్స్లో ఒక త్రిభుజాన్ని కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ అని చెప్పి ఒక త్రిభుజ నిర్మాణం వస్తుంది స్వరూపంగా ఉండేది. అలాగే 9వ చాప్టర్ సీక్వెన్స్ అండ్ ట్యాంజెంట్స్ టు ఏ సర్కిల్, వృత్తానికి ఛేదన రేఖలు, స్పర్శ రేఖలు. ఈ పాఠ్యాంశం నుంచి ఒక నిర్మాణం అంటే స్పర్శ రేఖని నిర్మించమని డ్రా ఏ ట్యాంజెంట్ అని చెప్పి మనకి ప్రశ్న వస్తుంది. ఈ నిర్మాణం కానీ ఆ నిర్మాణం కానీ చేసుకుంటే ఒక 8 మార్కులు వస్తాయి. ఇవి సులభంగా మీరు మార్కులు తెచ్చుకునే అంశం. ఇక మరొక అంశాన్ని మీరు పరిశీలించినట్లయితే మిగిలిన చాప్టర్లో ఎక్కడి నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉన్నాయి, మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలన్నది చూద్దాం ఇప్పుడు. ఇక మనకి అసలు సెక్షన్లో అంటే పేపర్ 1లో 6 ప్రశ్నలు, పేపర్ 2లో 6 ప్రశ్నలు, మొత్తం 12 ప్రశ్నలు అనుకున్నాం. సెక్షన్ 2లో పేపర్ 1 నుంచి 4 ప్రశ్నలు, పేపర్ 2 నుంచి 4 ప్రశ్నలు అంటే 8 ప్రశ్నలు అనుకున్నాం. సెక్షన్ 3లో పేపర్ 1 నుంచి 4, పేపర్ 2 నుంచి 4 మొత్తం 8 ప్రశ్నలు. సెక్షన్ 4లో పేపర్ 1 నుంచి 2.5 అంటే 2 ప్రశ్నలు మరియు ఇంకొక 33వ ప్రశ్నలో 1 ప్రశ్న. అలాగే ఇక్కడ కూడా పేపర్ 2 నుంచి 2.5 మొత్తం 5 ప్రశ్నలు మనకి వస్తాయన్నమాట.
ఇక పేపర్లు అంటే మీకు ఆల్రెడీ గుర్తుంది. పేపర్ 1లో వాస్తవ సంఖ్యలు రియల్ నెంబర్స్, పేపర్ 2లో సెట్స్, పేపర్ 1లో సెకండ్ చాప్టర్ సెట్స్ సమితులు, థర్డ్ చాప్టర్ పాలినామియల్స్ బహుపదులు, ఫోర్త్ చాప్టర్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జత, అండ్ ఫిఫ్త్ చాప్టర్ వర్గ సమీకరణాలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సిక్స్త్ చాప్టర్ శ్రేణులు ప్రోగ్రెషన్స్, అండ్ 10th చాప్టర్ క్షేత్రమితి మెన్సురేషన్. ఇవి పేపర్ 1కి సంబంధించిన అధ్యాయాలుగా ఉన్నాయి. ఇక పేపర్ 2కి సంబంధించిన అధ్యాయాల్లో 7th చాప్టర్ నిరూపక రేఖాగణితము కోఆర్డినేట్ జామెట్రీ, 8th చాప్టర్ స్వరూప త్రిభుజాలు అంటే సిమిలర్ ట్రయాంగిల్స్, 9th చాప్టర్ వృత్తానికి స్పర్శరేఖలు ఛేదన రేఖలు సీక్వెన్స్ అండ్ ట్యాంగిల్స్ టు ఎ సర్కిల్, 11th చాప్టర్ త్రికోణమితి అంటే ట్రిగనామెట్రీ, 12th చాప్టర్ త్రికోణమితి అనువర్తనాలు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, 13th చాప్టర్ సంభావ్యత అంటే ప్రాబబిలిటీ, 14th చాప్టర్ సాంఖ్యక శాస్త్రము స్టాటిస్టిక్స్. ఇవి మనకి ఉన్న చాప్టర్లు. వీటి నుంచి ఇప్పుడు కలిపి మనకి ప్రశ్నలు వస్తున్నాయి కాబట్టి ఏ అధ్యాయాల మీద ఎక్కువగా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సాధారణంగా వీటిని ఏం చేస్తారంటే ఏరియాల కింద విభజిస్తారు. ఈ చాప్టర్లన్నింటినీ కూడా ఎక్కడి నుంచి ఎలా ఇవ్వాలంటే ఏరియా కింద విభజిస్తారు. పేపర్ 1 అంతా కలిపి 3 ఏరియాలు. సాంఖ్యక శాస్త్రం అంటే సంఖ్యాశాస్త్రం, దీంట్లో చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 అంటే రియల్ నెంబర్సు సెట్స్ ఇక్కడ ఉన్నాయి. బీజగణితం అంటే ఆల్జీబ్రాలో చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5, చాప్టర్ 6 4 చాప్టర్స్ ఇందులో ఉన్నాయి. క్షేత్రమితి అంటే మెన్సురేషన్ చాప్టర్ 10. ఇప్పుడు మనకి చాయిస్తో కలిపి పేపర్ 1 నుంచి 4 ప్రశ్నలు ఇవ్వాలి కదా. 29 ఏబి, 30 ఏబి 4 ప్రశ్నలు వస్తాయి. ఈ 4 ప్రశ్నల నుంచి 3 ఏరియాల నుంచి ఇస్తారన్నమాట. అంటే ఖచ్చితంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే సంఖ్యాశాస్త్రము నెంబర్ సిస్టమ్ నుంచి ఒక ప్రశ్న వస్తుంది. ఇది వాస్తవ సంఖ్యల నుంచి సమితుల నుంచి. సాధారణంగా 8 మార్కుల ప్రశ్న కాబట్టి వాస్తవ సంఖ్యల నుంచి వచ్చేందుకే ఎక్కువ అవకాశం ఉంది. సమితుల్లో చిన్న ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి అవి 4 మార్కుల ప్రశ్నగా మాత్రమే రావచ్చు, కానీ 8 మార్కుల ప్రశ్నగా వచ్చే అవకాశం ఉన్న చాప్టర్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్. సో మీరు ఫస్ట్ చాప్టర్ని బాగా చేస్తే ఒక 8 మార్కుల ప్రశ్న చేయొచ్చు, 4 మార్కుల ప్రశ్న చేయొచ్చు, 2 మార్కుల ప్రశ్నలు కూడా వస్తాయి అందులో. అలాగే సెట్స్ చేసుకున్నప్పుడు బాగా 4 మార్కుల ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది, ఒక 2 మార్కుల ప్రశ్న కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. సో 8, 4, 12, 2 14 మార్కులు మొదటి చాప్టర్ నుంచి, రెండవ చాప్టర్ నుంచి 4, 2, 6 మార్కులు అంటే 20 మార్కులు ఒక్క 2 చాప్టర్లు చేసుకుంటే వచ్చేస్తున్నాయి ఇక్కడ మీకు. ప్లస్ గ్రాఫ్ కనుక ఇందులో చేసుకున్నట్లయితే ఖచ్చితంగా గ్రాఫ్ వస్తుంది కాబట్టి 8 మార్కులు అక్కడ వచ్చేసాయి. అంటే పేపర్ 1కి సంబంధించి 28 మార్కులు మీరు ఒక గ్రాఫు 2 చాప్టర్లు చేసుకుంటే సంపాదించేస్తున్నారు. ఇప్పుడు ఇంక 7 మార్కులే కావాలి పాస్ అవ్వడం కోసం. అది పేపర్ 2 నుంచి మనం ఎలాగా తెచ్చుకోగలుగుతాం సులభంగా. ఇక చూసుకోండి, బీజగణితంలోకి వచ్చేటప్పటికి 2 ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే ఉన్నవి 4 చాప్టర్లు కాబట్టి ఒకటి ఖచ్చితంగా ఎలాగే గ్రాఫ్ వస్తుంది, అది చాప్టర్ 3 నుంచా చాప్టర్ 4 నుంచా. ఇక మిగిలినది ఖచ్చితంగా ఇంకొక 4 మార్కుల ప్రశ్న కూడా, ఆ 8 మార్కుల ప్రశ్న కూడా ఇక్కడి నుంచి వస్తుంది. క్షేత్రమితి నుంచి ఒక 8 మార్కుల ప్రశ్న వస్తుంది. సో ఇక్కడ రావాల్సిన 5 ప్రశ్నలకి సంఖ్యాశాస్త్రం నుంచి 1, బీజగణితం నుంచి 2 ప్లస్ గ్రాఫ్ 1 3 వస్తాయి. క్షేత్రమితి నుంచి ఒక ప్రశ్న. అంచేత 5 ప్రశ్నలు ఆ విధంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇక పేపర్ 2కి వస్తే రేఖాగణితంలో చాప్టర్ 7, చాప్టర్ 8, చాప్టర్ 9 ఇక్కడ 3 చాప్టర్లు ఉన్నాయి. నిరూపక రేఖాగణితం కోఆర్డినేట్ జామెట్రీ, సిమిలర్ ట్రయాంగిల్స్ స్వరూప త్రిభుజాలు, అండ్ సీక్వెన్స్ అండ్ ట్యాంగిల్స్ టు ఎ సర్కిల్ వృత్తానికి ఛేదన రేఖలు స్పర్శ రేఖలు. ఇక త్రికోణమితి ఈ ఏరియాలో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి త్రికోణమితి, రెండోది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ. నెక్స్ట్ సాంఖ్యక శాస్త్రం స్టాటిస్టిక్స్లో 2 అధ్యాయాలు ఉన్నాయి. ఒకటి ప్రాబబిలిటీ సంభావ్యత, ఇంకొకటి స్టాటిస్టిక్స్ సాంఖ్యక శాస్త్రం. సో ప్రశ్న విధానాన్ని మీరు ఒకసారి పరిశీలించినట్లయితే మిగిలిన సగం ప్రశ్నలు వస్తున్నాయి. 1 మార్కు కానీ, 2 మార్కులు కానీ, లేదా 4 మార్కులు కానీ, ఇవన్నీ కూడా ఆ చాప్టర్ నుంచి సగం, ఈ చాప్టర్ నుంచి సగం వస్తున్నాయి. ఇక ఖచ్చితంగా 8 మార్కుల ప్రశ్నలోకి వచ్చేటప్పటికి ఇందాక మనం అనుకున్నట్టుగా సంఖ్యాశాస్త్రం నుంచి 1 ప్రశ్న, బీజగణితం నుంచి 2, క్షేత్రగణితం నుంచి 1 అండ్ గ్రాఫ్పై 1 ప్రశ్న. టోటల్గా 5 ప్రశ్నలు ఇలా వచ్చే అవకాశం ఉంది. అంచేత మీరు బాగా సంఖ్యాశాస్త్రము, బీజగణితము, గ్రాఫు చేసుకున్నట్లయితేనే మీకు 4 ప్రశ్నలు రాసేయగలుగుతారు. ఇక్కడ మీరు 2 ప్రశ్నలు మాత్రమే రాయవలసి వస్తుంది, గ్రాఫ్ చేయవలసి వస్తుంది. అంటే 2.5 ప్రశ్నలు రాయాలి.
ఒక ప్రశ్న సంఖ్యాశాస్త్రం నుంచి రాసేస్తారు. కొంచెం క్షేత్రమితి కొంచెం కష్టతరంగా ఉంటుంది కాబట్టి బీజగణితంలో మీరు బీజగణితంలో ఎక్కడి నుంచి వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయో కూడా వివరంగా చూద్దాం. ఎలాగంటే బీజగణితంలో 3వ చాప్టర్ నుంచి కానీ 4వ చాప్టర్ నుంచి కానీ గ్రాఫ్ వస్తుంది కాబట్టి మరొక ప్రశ్న అక్కడి నుంచి వచ్చేందుకు అవకాశం లేదు. మరి ఇంకెక్కడి నుంచి వస్తాయి మిగిలిన ప్రశ్నలు? ప్రోగ్రెషన్స్ అంటే శ్రేణుల నుంచి కానీ, మరొక చాప్టరు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాల నుంచి కానీ. సో మీరు గ్రాఫ్ రెండింటిలోనూ ప్రిపేర్ అయ్యి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ ప్రోగ్రెషన్స్ కూడా బాగా ప్రిపేర్ అవుతాయి. ప్రోగ్రెషన్స్ కూడా సులువైన చాప్టరు, అది మీకు 10th క్లాస్లోనే ప్రారంభం అవుతుంది కాబట్టి దాన్ని మీరు అర్థం చేసుకుని ఈజీగా రాయగలుగుతారు. అంచేత మీరు ప్రోగ్రెషన్స్లో ఉన్న పెద్ద లెక్కలు, సంఖ్యాశాస్త్రంలో ఉన్న పెద్ద లెక్కలు ప్రిపేర్ అవుతే 2 8 మార్కుల లెక్కలు రాయొచ్చు. గ్రాఫ్ ప్రిపేర్ అవుతే ఇంకొక లెక్క రాయొచ్చు. అంటే మీరు ఇక్కడ 3 ప్రశ్నలు రాసే అవకాశం ఉందన్నమాట. అలాగే పేపర్ 2 కనుక గమనించినట్లయితే ఇందులో మనకి పేపర్ 2లో మొట్టమొదటి రేఖాగణితం నుంచి 2 ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఒక నిర్మాణం 8వ చాప్టర్ నుంచి కానీ 9వ చాప్టర్ నుంచి కానీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక 7వ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక 4 మార్కుల ప్రశ్న వస్తుంది. కాబట్టి మీరు 7వ చాప్టర్ని 4 మార్కుల ప్రశ్న అంటే త్రిభుజ వైశాల్యం కట్టడం కానీ, లేదా ఇది త్రిభుజ భుజాలుగా లేదా చతుర్భుజం అవుతుంది కానీ, ఇలాంటివి చూపించే సమస్యలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ సమస్యల మీద దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు ఇక్కడ 8 మార్కుల ప్రశ్న నిరూపక రేఖాగణితం నుంచి సాధించవచ్చు. ఇక ఎలాగ నిర్మాణాన్ని ఒక దాన్ని బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే 8వ చాప్టర్ నుంచి కానీ 9వ చాప్టర్ నుంచి కానీ అక్కడ త్రిభుజాన్ని నిర్మించమని కానీ, లేకపోతే స్పర్శరేఖలు నిర్మించమని కానీ ఒక నిర్మాణం వస్తుంది కాబట్టి ఆ నిర్మాణం కూడా ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. కాబట్టి అక్కడికి 2 ప్రశ్నలు రేఖాగణితం నుంచి మీరు ఆన్సర్ చేసే స్థాయికి వచ్చేసారు. ఇక అతి సులువైన చాప్టర్ ఇంకోటి ఉంది, సాంఖ్యక శాస్త్రం. సాంఖ్యక శాస్త్రంలో మీకు అటు సంఖ్యాశాస్త్రం నుంచి కానీ, సాంఖ్యక శాస్త్రం నుంచి కానీ, లేకపోతే అంటే స్టాటిస్టిక్స్ నుంచి కానీ, లేకపోతే సంభావ్యత నుంచి కానీ వస్తుంది. 2 కూడా సులభమైన అధ్యాయాలే కాబట్టి సాంఖ్యక శాస్త్రంలో పరిశీలించినట్లయితే మీన్, మీడియన్, మోడ్ ఈ 3 ఉన్నాయి. సో మీన్లో ఎక్కువగా స్టెప్ డీవియేషన్ మెథడ్ అడిగేందుకు అవకాశం ఉంది. అంటే సోపాన విచలన పద్ధతి, ఆ పద్ధతిలో లెక్కను ప్రయత్నించండి. ఒక మీడియన్ లెక్క అంటే మధ్యగతం లెక్క, ఇంకొకటి మోడ్ లెక్క అంటే బాహుళికం లెక్క. ఈ 3 లెక్కలు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా సమయం ఉంది మీకు. ఇంకా ఇప్పుడు మే నెల ఉంది, సగం రోజులు, జూన్ నెల అంతా ఉంది, జూలైలో 10 రోజులు ఉంది. సుమారుగా 60 రోజుల టైం ఉంది మీకు. 60 రోజుల్లోనూ అద్భుతంగా మీరు 10/10 తెచ్చుకోవచ్చు. అంత సులభంగా ఇప్పుడు పేపర్ ఉంది. ఎక్కువ మంది పట్టు 10/10 తెచ్చుకునే అవకాశాలు ఈ పేపర్ వల్ల ఉన్నాయి మనకి. ఇక త్రికోణమితి నుంచి కూడా ప్రశ్నలు ఉన్నాయి. త్రికోణమితి నుంచి సాధారణంగా 4 మార్కుల ప్రశ్న అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ నుంచి రావచ్చు. అంటే అక్కడ మనకి ఎక్కువగా అనువర్తనాలు, త్రికోణమితి అనువర్తనాల్లో పెద్ద పెద్ద ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి 8 మార్కుల ప్రశ్న అక్కడి నుంచి రావచ్చు. మీరు అది కష్టతరంగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ మీరు ఇక్కడ రాయవలసినవి 2 ప్రశ్నలు ప్లస్ ఒక ప్రశ్న, 3 రాయాలి. 2 రాయొచ్చు లేదా 3 రాయొచ్చు. నిర్మాణం చేయకపోయినా మీరు గ్రాఫ్ చేసుకుంటే నిర్మాణం చేసేసినట్లే. కాబట్టి అది చాయిస్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా నిరూపక రేఖ గణితాన్ని బాగా ట్రై చేయండి. లేదా గ్రాఫ్ రాకపోతే నిర్మాణం, రెండింటికి ప్రిపేర్ అవ్వండి. ఏది సులువుగా ఉంటే చేసుకుంటారు ఆ టైంలో. గ్రాఫ్ సులువుగా ఉంటే గ్రాఫ్ చేసుకుంటారు, నిర్మాణం సులువుగా ఉంటే నిర్మాణం చేసుకుంటారు. ఇప్పుడు నిరూపక రేఖ గణితాన్ని బాగా ప్రిపేర్ అవ్వండి, దానివల్ల 8 మార్కులు వస్తాయి. సాంఖ్యక శాస్త్రము, సంభావ్యత బాగా ప్రిపేర్ అవ్వండి, ఒక 8 మార్కులు వస్తాయి. సో మీకు ఖచ్చితంగా ఇక్కడ కూడా అన్ని ప్రశ్నలు ఆన్సర్ చేయొచ్చు. అంచేది ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే వివరంగా సులభంగా మీరు మార్కులు సంపాదించవచ్చు. ఇక్కడ ఏవైతే 8 మార్కుల ప్రశ్నలు వస్తున్న అధ్యాయాలు ఉన్నాయో మిగిలిపోయిన అధ్యాయాల నుంచి 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు వచ్చేందుకు అవకాశం ఉంది. అంచేత మీరు బాగా ప్రిపేర్ అవ్వడానికి ఎక్కువగా ఖచ్చితంగా పాస్ అయ్యే అధ్యాయాలు ఏంటంటే వీటి మీద దృష్టి పెట్టండి. చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2 గ్రాఫ్ ప్లస్ ప్రోగ్రెషన్స్. అలాగే పేపర్ 2కి వచ్చేటప్పటికి చాప్టర్ 7 కన్స్ట్రక్షన్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. వీటి మీద కనుక మీరు దృష్టి పెట్టినట్లయితే ఖచ్చితంగా 100% ఎక్కువ మార్కులు తెచ్చుకుని 10/10 తెచ్చుకునేందుకు అవకాశం ఉంది. ఈ విధంగా చేస్తారని అందరూ ఆశిస్తూ ఆల్ ది బెస్ట్.